ఆచార్య దేవో భవ. శ్రీ గురుభ్యో నమః. మనకి విద్యాబుద్ధులు నేర్పి మనం ఒక మంచి దారిలో నడవడానికి తోడ్పడిన మన ఉపాధ్యాయులందరికీ హ్యాపీ టీచర్స్ డే. హౌ యూ టీచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యూ టీచ్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నేను విజయ. అల్లం నిలవ పచ్చడి చేశాను. ఆర్డర్ వచ్చింది నాకు ఒక 1/2 kg. ఒకసారి ప్రాసెస్ అంతా చూపిస్తే కుదిరిన వాళ్ళు ఇంట్లో తయారు చేసుకుంటారు, లేదన్న వాళ్ళు ఎవరికైనా అవసరం అని చెప్పి అనిపిస్తే నాకు ఆర్డర్ చేస్తారన్నట్టుగా నేను స్టేటస్లో పెట్టినాను అనమాట, వీడియోస్ చేస్తున్నాను. మన ముందుగా ఇట్లా ఇంట్లోనే సమస్తం చేసుకోగలిగే అలవాటు ఓపిక ఉన్నవాళ్ళు తప్పకుండా ఇంట్లో రెడీ చేసుకోండి. లేదు బిజీ షెడ్యూల్స్లో ఉండి కుదరక, లేదంటే వాళ్ళకి చేయటం రాక, కొలతలన్నీ సరిగా ఉండవు, లేకపోతే మనం ఇంత కష్టపడి చేసుకున్నప్పుడు పాడైపోతుందని ఏమన్నా డౌట్ అన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. ఫ్రెష్గా చేశాను అల్లం పచ్చడి. ఎప్పటి మాటే ఎవరి కొలతలు వాళ్ళకు ఉంటాయి కదా. అంటే మా ఇంట్లో మేము ఎప్పుడు ఎలా చేసుకుంటామో, పెద్దవాళ్ళు ఎలా చేస్తారో ఇంచుమించు అలాగే వచ్చేలాగా నేను చేశాను అనమాట. మా ఇంట్లో అయితే మేము ఇంతే చేసుకుంటాము. ఏమన్నా అంటే ఎవరైతే మనకు ఆర్డర్ చేశారో వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్కువ తక్కువలు, అంటే కారము, ఉప్పు, పులుపు ఇంకా ఎక్కువ తక్కువ ఏమన్నా కావాలంటే ఈసారి మళ్ళీ మనం వాళ్ళు మనకు ఆర్డర్ చేసినప్పుడు చేసి ఇవ్వడానికి ఉంటుంది. నేను కావాల్సినవన్నీ ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. నిదానంగా నాకు చాలా టైం పట్టిందనమాట ఇవన్నీ చేయడానికి. అంటే చూసినంత ఈజీ కాదు. ఎన్నోసార్లు తీసిన వీడియోస్ని అక్కడక్కడ ఎడిట్ చేసుకుంటూ ఏది అవసరమో ఆ క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తూ అవన్నీ మళ్ళీ ఎడిటింగ్ చేస్తూ వాటికి వాయిస్ చెప్తూ అవన్నీ పెద్ద పని, చాలా పెద్ద ప్రాసెస్లో అనిపిస్తుంది. కానీ తప్పదు. అన్నీ కొలుచుకున్న కొలతలకి అసలు పచ్చడి మొత్తం ఎంత వచ్చిందా అని చెప్పని మొత్తం అంతా మిక్సీ చేయడం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ నేను కాటా పెట్టుకున్నాను. నేను చేసిన కొలతలకి నాకు వాళ్ళు 1/2 kg ఆర్డర్ చేశారు. నాకు 3/4 kg దాకా నేను చేయగలిగాను పచ్చడి. ఇది పాడైపోతుందని చెప్పని భయం ఏం అక్కర్లేదు. ఎందుకంటే మనం తడి చేతులు తగిలించకూడదు. తడి గరిటెలు కానీ, తడితో ఉన్న గిన్నెలు కానీ, మిక్సీలు కానీ అలాంటివి ఏమీ వాడకూడదు. నిలవ పచ్చళ్ళు అంటే మనం అంతే జాగ్రత్తగా ఉంటాం కదా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనమాట. అంటే పచ్చడి పాడైపోయిందంటే ఉప్పు కారాలన్నా సరిపోలేదని, పులుపు సరిపోలేదని అర్థం. లేదంటే తడి చేతులు ఏమన్నా తడి గరిటె కానీ అట్లా పెట్టారని చెప్పని అర్థం అనమాట. అంతే తప్పక పచ్చడి పాడయ్యే ఛాన్స్ అసలు ఉండదు, మనం జాగ్రత్తలు తీసుకొని తయారు చేసుకుంటే. ఇంకా మనం మన ఇంట్లో కాదు కదా, ఎవరైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు చేస్తున్నాం అని చెప్పంటే ఇంకా చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకసారి చూడండి, నేను ఇందాక కళాయిలో ఎంత నూనె చూపించానో అంత నూనె కూడా మనం ఒకసారి పచ్చడి దాంట్లో వేసి కలిపిన తర్వాత ఇంకా కొంచెం తగ్గింది ఆయిల్ అనిపిస్తుంది. కానీ నిదానంగా నేను వీడియోలో ఎడిట్ చేయాలి కాబట్టి ఎమ్మటే గిన్నెలోకి తీసి చూపించాను. తర్వాత నిదానంగా బయటికి తేలుతుంది అనమాట ఆయిల్. అలాగే నేను ఒకసారి టేస్ట్ చేద్దాం కదా అని చెప్పని ఇంట్లో ఆల్రెడీ చేసిన గారెలు ఉన్నాయి. మనం మోస్ట్లీ అల్లం పచ్చడి అని చెప్పానంటే గారెల్లోకి, పెసరట్లోకి, వాటిలోకి తినడానికి ఇష్టపడతాం. ఇంకోటి అల్లం పచ్చడి